అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానం పెరగాలి, అనునిత్యం అవగాహన పెరగాలి, భాగస్వామ్యం పెరగాలి. దానికి మహానాడు ఒక వేదిక కావాలి. నేను పైనుండే నాయకులకు చెప్తున్నాను, ఇక్కడుండే క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా చెప్తున్నాం, అందరం కలిసి పనిచేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం, గౌరవిద్దాం, టెక్నాలజీ ఉపయోగిద్దాం, అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం కూడా ఆలోచించి ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేద్దాం. ఆ పునరంకితం కోసమే నేను ఒకటే చెప్తున్నా, ఈ మహానాడు ద్వారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే వరకు నిరంతరం పనిచేస్తామని గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా ఒక సంకల్పంతో ముందుకు పోతామని ఈరోజు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఆ దిశగా ఈరోజు చర్చలు చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాల్సిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అద్భుతమైన ప్రసంగంతో మనందరికీ దిశానిర్దేశనం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన పార్టీ అధ్యక్షులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువ నాయకుడు మాట్లాడే ముందు పార్టీలోని నియమావళికి కొన్ని సవరణలు చేయాల్సిందిగా శ్రీ పర్చూరి అశోక్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం.